పెరిగిన ఎండలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలట. 21 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్క్ దాటే అవకాశం ఉందట. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో తీవ్రంగా ఎండలట. సినిమా 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 70mm మూవీ అన్నమాట రాబోయే రోజుల్లో. 21 జిల్లాల్లో 37 డిగ్రీస్ దాటిందట. 37. ఇంకొక 2-3 రోజులు అయితే 40 మార్క్ దాటుతుందట. ఇది మనం ఒకప్పుడు తెలంగాణలో ఇంత భయంకరమైన ఎండలు లేవు, ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే మనం టోటల్ పర్యావరణాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం. కొండలు లేవు, గుట్టలు లేవు, చెట్లు లేవు, పుట్టలు లేవు, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినాం. ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తుండు. 150 డివిజన్లు 300 డివిజన్లు చేస్తా మొత్తం అర్బనైజ్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఫ్లైఓవర్లు వేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్ చేస్తున్నాం అంటున్నాడు. తెలవాలి కదా కనీసం పర్యావరణం అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది. ఆ సోయినోడు ఎవడన్నా అధికారంలో ఉంటే, ఆ పొజిషన్లో ఉంటే దాని గురించి ఆలోచిస్తాడు. ఒకవేళ మనం ఇండ్లు కట్టి బిల్డింగ్లు కట్టి రోడ్లు వేసే పరిస్థితి వచ్చినా కొంత ప్లేస్ని గ్రీన్ జోన్ కింద పెట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ గ్రీన్ జోన్ని క్రియేట్ చేస్తారు. మొత్తం ఇటు పోతే వెస్ట్ సైడ్ కొండలు గుట్టలు, ఇటు భువనగిరి పోయినా, ఇటు చౌటుప్పలు పోయినా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మట్టి దిబ్బలు తొలిచేస్తున్నారు, కొండలు కొట్టేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. ఇంకెక్కడ ఎండ రాకపోతే ఏమొస్తుంది? సో ఆ ఎండ కూడా ఇంతకుముందు 40 డిగ్రీలు వచ్చినా ఫ్లక్చువేట్ అవుతుండేది. ఒకసారి 40 డిగ్రీలు ఉంటే కొంచెం అటు ఇటుగా అవుతుండేది. ఇప్పుడు అట్లా లేదు. 45 డిగ్రీలు వచ్చింది అనుకోండి, కంటిన్యూ 10 డేస్ 15 డేస్ అట్లే ఉంటున్నది. ఇది చాలా ప్రమాదకరం. సో రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. 2-3 రోజులుగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్కును దాటేసినాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా రికార్డైనాయి. మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక్క హైదరాబాద్లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమైనవి. అత్యధికంగా ములుగు జిల్లా అలుబాకలో 37.4, భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల, కామారెడ్డి జిల్లా బిక్నూరు, కొమరంభీం, ఆసిఫాబాద్, బెజ్జూరు, మంచిర్యాల జిల్లా కొమ్మెర, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 37.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినాయట. సో ఎండలు మండినప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్లు ఆన్ చేస్తాం, ఏసీలు ఉంటే ఏసీలు ఆన్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది? పవర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. సో అట్లా రాష్ట్రంలో మంగళవారం రికార్డు స్థాయిలో కరెంటు వాడినమాట మనం. ఇగో పవర్ఫుల్ మంగళవారం. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్ ఏర్పడిందట. గత ఏడాది 17,162 మెగావాట్లే అధికమైతే అసలు ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాలి పూర్తి స్థాయిలో. ఒక్క మంగళవారం రోజున 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్ ఏర్పడ్డదట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఇది నాకు తెలిసి ఏప్రిల్ మేకి వచ్చేసరికి అది 20,000 దాటట్టే ఉన్నది. చూడండి సిచ్యువేషన్.